అందరికీ జై భీములు. సతీష్ చంద్ర గారు మాట్లాడిన తర్వాత ఇక మాటలు లేవు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. చాలా దుఃఖంగా ఉంది, చాలా సృజనోత్తేజంగా ఉంది, చాలా తాత్విక వేదన గుండెల్లో ఆవరించింది. మీ అందరిలో కూడా ఆవేదన సతీష్ చంద్ర గారి ఉపన్యాసం ఈ కొమ్ము కథల తీరుతిన్నులు కలిగించాయని నాకు అనిపిస్తుంది. మరొక సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడతానని తెలియజేస్తూ ఒకే ఒక మాట చెప్తాను. ఇక్కడ సంపాదకులు ముగ్గురికి మనందరం మన చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. అసలు కష్టమంతా సంపాదకులదే. ఎన్ని వందల సార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు ప్రూఫ్ చూడాలి, ఎంతమందిని సమన్వయం చేయాలి. అలా మన ముందు మా అమ్మ అటు వెళ్ళి కొన్ని పండ్లు, ఆ బీడులోకి వెళ్ళి కొన్ని పండ్లు, కొన్ని రాగు పండ్లు, ఇంకొక చోటుకి వెళ్ళి మామిడి పండ్లు, ఇంకొక చోటుకి వెళ్ళి జామ పండ్లు, పాదాలు నెత్తురోడుతున్నా కోసకొచ్చి గంపలో ఎత్తుకొని మా ముందు రాసిపోసినట్లుగా ఉంది ఈ కొమ్ము కథ సంకలనం. బతుకు పేగు తెంచుకున్న కథలు. ఈ కథలతో పాటు నాకు మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలను చూస్తే నేను నల్గొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేసినప్పుడు నీకెంతమంది బిడ్డలు అని బస్సులో ఒక అతను అడిగితే నాకు 2000 మంది బిడ్డలు అని చెప్తున్నాను. ఆ బిడ్డల ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. అమ్మాయిలంటే నాకు ఒక మాట కూడా గుర్తొస్తుంది. అల్లాని ఎవరు అడిగారంటే, అల్లా మీకు బాగా సంతోషకరమైన విషయం ఏంటి అని అడిగితే, అల్లా నేను బాగా సంతోషంగా ఉన్నప్పుడు నేను వర్షాలు కురిపిస్తాను అన్నాడంట. మళ్ళీ అడిగాడు, అల్లా నువ్వు బాగా బహుత్ ఖుషి హోతా హై ఆప్ క్యా కర్తే, బాగా ఆనందంతో ఉన్నప్పుడు, మగదానందంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే నేను అమ్మాయిని పుట్టిస్తాను అన్నాడంట అల్లా. అలా తల్లులే భాషకి ప్రదాతలు, తల్లులే భాషకు పురిటిగది. కాబట్టి మీ అందరూ సిలబస్లో లేని పాఠాలను ఇవాళ ఈ కొమ్ము కథా సంకలనం ద్వారా విన్నారు. అది నిజమైన పాఠంగా మీరందరూ భావించాలని, మీరు నిజమైన పౌరులుగా, నిజమైన విజేతలుగా, నిజమైన సామాజిక బాధ్యత కలిగిన వారిగా ఎదగాలంటే దళిత కథా సాహిత్యం చదవాలని, అప్పుడే మీరు ప్రక్షాళన అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది సిలబస్లో ఉన్న పాఠంలాగా ఈ కథలన్నీ మీరు చదవాలి. ఈ కథల మీద మీరందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. అప్పుడు నేను వక్తల్లో మేమందరం వినాలి. మీ తరం ఏమనుకుంటున్నారో తెలియాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తెలుగు కథ, దళిత కథ వచ్చిన తర్వాతే తెలుగు కథకు కొత్త నెత్తురు వచ్చింది. దళిత వాదం వచ్చిన తర్వాతే తెలుగు సాహిత్యానికి సజీవం వచ్చింది. అందుకు ఇదిగో ఈ దళిత కథలు చదవాలని, అంతకంటే మిన్నగా ఈ కథల్లో ఒక అద్భుతమైన దళిత పదకోశాలు ఉన్నాయని ఆ దృష్టితో కూడా మీరు చదవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. శబ్దరత్నాకరంలో లేని పదాలు, సూర్యనారాయణ ఆంధ్ర నిఘంటువుల్లో లేని పదాలు అద్భుతంగా ఈ దళిత తల్లుల, దళిత పాత్రల నోళ్లలో నుంచి రాలిపడ్డాయి. ఇదొక దళిత పదకోశంగా మీరందరూ భావించాలి. నేను చాలా లిస్ట్ అవుట్ చేశాను. నాకు తెలియని పదాలు, భాషా ప్రవీణ చదువుకున్న, సంస్కృత ఆంధ్రాలు చదువుకున్న నాకు తెలియని పదాలు ఈ కథకులు నాకు నేర్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ అన్ని జిల్లాల్లో ఎంత అద్భుతమైన సుందరమైన పద కోశం వాళ్ళ నోళ్ళల్లో ఉందో ఈ కథల ద్వారా మనందరికీ తెలుస్తుంది. తెలుగు బతకాలంటే అమెరికాలో కొన్ని కోట్లు పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలు చేయటం కాదు. తెలుగు బతకాలంటే మాలమాదిగ పల్లెల్లోకి వెళ్ళి ఆ తల్లుల నోళ్ల ముందు దోసిలి పడితే అద్భుతమైన తెలుగు పదాలు జలజల రాలిపడతాయి. అప్పుడు భాష బతుకుతుంది. ఇదిగో ఈ కొమ్ము కథ సంకలనం వల్ల, ఇదిగో ఒక చిందు నేల వల్ల, ఒక శాఖ వల్ల తెలుగు కథ, తెలుగు భాష బతుకుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఊర రోమియో కొత్త పదాలు ములులో కనపడతాయి. అందరూ పూబోడి, లతాంగి, కుసుమాంగి అనే పదాలు అలంకార శాస్త్రం ఇచ్చింది మనకి. ఈ పదాలని తిరగరాసి ఇవాళ ముళ్ళు ఉండాలి. ఎంతసేపు మనం ఎన్ని యుగాలుగా ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే ఎంతకాలం వింటారు. ఇవాళ
దళిత తల్లులు ఎలా ఉండాలో, దళిత బిడ్డలు ఎలా ఉండాలో ముళ్ళు కథ చదివితే మనకు అర్థమవుతుంది. దీంట్లో ముదురు పట్టభద్రుడు, విసుగు నజరాన, ఊర రోమియోలు, ఈ పదాలు మనం ఎప్పుడు కూడా వినం. అలాంటి అద్భుతమైనటువంటి శిల్పం. కథానాయక పేరేమో రోజా, కథ పేరేమో ముళ్ళు. ఇదే శిల్పం, ఇదే శిల్పం, ఇదే వక్రోక్తి. ఎక్కడ ఉంటుంది వక్రోక్తి? సతీష్ చంద్ర గారు మించిన కొంతకుడు ఎవరుంటారు మనకు? ఒక ఫూలే ప్యాంటు షర్ట్ వేసుకొని మాట్లాడుతున్నట్టు, ఒక అంబేద్కర్ ఆవేదనతో ఆగ్రా ఉపన్యాసంలో మాట్లాడుతున్నట్టు, సావిత్రిబాయి ఫూలే మాట్లాడుతున్నట్టు సతీష్ చంద్ర గారు మాట్లాడుతున్నట్టు. దీంట్లో చూడండి, కలికేలి అవుతుంది. ఇది నిఘంటువుల్లో లేదు. నిబ్బలాడుతూ ఉంది. నేర్చుకోండి. నేను అర్థాలు ఇప్పుడు చెప్పను. పిచ్చోడి మాదిరి ఓ పడ జాగినాను ఎక్కడో పెంచల దాసు నోరు బిడాయించుకొని నన్ను గట్టిగా అబ్బిబ్బులిచ్చుకొని ఈ పదాలు తెలియవు. ఎక్కడ చేతికి మూతికి ఇంత దూరమా? ఒక్క మాటలోనే పోయిట్టే ఉంటుంది. సతీష్ చంద్ర గారి ఒంగోలు ఒకసారి ఆటోలో వెళ్తుంటే ఒక సభకు వచ్చారు. సార్, అక్కడ కథ వర్క్షాప్ జరుగుతుంది, ఉదయం ఖాళీ కదా, వెళదామా అని అడిగితే, అవసరం లేదు, వర్క్షాప్ అక్కడుంది, కథ మన దగ్గర ఉంది అన్నారు. అంటే ఎక్కడ కథ ఉంటుంది అంటే ఆ వివక్షని, పేదరికాన్ని, అవమానాన్ని, దోపిడిని ఎదుర్కొన్న వాళ్ళ దగ్గరే అసలైన సాహిత్యం ఉంటుంది. 80వ దశకం తర్వాతే మహాసాహిత్యం, తెలుగు సాహిత్యం మహాసాహిత్యం అయింది దళితులు రాసిన తర్వాతే. అలాగే రోగం చెప్పుకొని తిరగాలి, ధనం దాచుకొని తిరగాలి, అద్దిచ్చే అత్త లేదు, మద్దిచ్చే మాను లేదు, ఎంగిలి చేయితోటి కాకిని కూడా కొట్టడు, నిలకడ లేనిది నిమిషంలో మాయమయ్యేది బతుకు, ఒక్క మాటలో వేదాంతం చెప్తాడు. ఒక్క దళిత పాత్ర పోతులూరి వీరబ్రహ్మం తత్వం అంతా చెప్పేస్తుంది. చదువుదావిడ పొట్ట పొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షరం ముక్క రాని పాత్రలు అద్భుతమైన జీవన వేదాంత తత్వాన్ని మాట్లాడతాయి. ఆ తత్వం తెలుసుకోవడానికి ఈ కథలు చదవండి అని తెలియజేస్తూ, ఇంత గొప్ప సభ మీ ముందుకు ప్రజల వద్దకు పాలన వస్తే ఎంత మేలు జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇదిగో దళిత కథా సంకలనాల ఆ బిడ్డల దగ్గరికి వస్తే, కళాశాల విద్యార్థుల దగ్గరికి వస్తే అంత గొప్పగా జరుగుతుందని నేను తెలియజేస్తూ, ఈ కథలు చదివి నేను దుఃఖపడ్డాను. ఎక్కడ తెలంగాణలో ఎక్కడో పల్లెల్లో ఉన్న ఒక పాత్రను చూసి ఒంగోలులో ఉన్న నేను దుఃఖపడ్డాను. అలా ఈ పాత్రలు మనల్ని వెంటాడుతాయి, మనల్ని ప్రశ్నిస్తాయి, మన దారిని మనకు తెలియజేస్తాయి. ఈ కథలు చదవండి అని తెలియజేస్తూ, ముగ్గురు సంపాదకుల్ని మరొకసారి అభినందిస్తూ, కథలు రాసిన ప్రతి ఒక్కరికి చప్పట్లు కొట్టాలి. మీరు ఇక్కడ రాని వాళ్ళకి కూడా వినపడాలి. కథలు రాసిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. ఇది పార్ట్ 2 తర్వాత చూద్దాం.